నమస్కారం. మీరు చూస్తున్నది అనేక వార్తలను మీకు అందిస్తున్న రుద్ర న్యూస్. బడుగు బలహీన వర్గాల మీద అగ్రవర్ణాల పెత్తనం, కుల దురహంకారం ఇంకా ఎన్ని నాళ్లు కొనసాగిస్తారని పలువురు సామాజిక కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల నాగర్ కర్నూలు జిల్లా కొమ్మెర మల్లన్న జాతరలో రజక కుటుంబంపై అగ్రవర్ణ దుండగులు జరిపిన దాడిలో మృతి చెందిన దుర్ఘటనను ఖండిస్తూ మంగళవారం రోజున హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో దళిత బహుజన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. మృతి చెందిన చిన్నారి మౌనిక కోసం కొవ్వొత్తులతో నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ గాదపాక రవీందర్ తదితరులు మాట్లాడుతూ, తరతరాలుగా యుగాలుగా దళిత బహుజనుల మీద అగ్రవర్ణాలు పెత్తందారులు దాడులు చేస్తూనే ఉన్నారని ధ్వజమెత్తారు. పుట్టు బానిసలుగా మార్చి వెట్టి చాకిరి చేయించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రసాదించిన రాజ్యాంగం ద్వారా హక్కులు పొందాలని ప్రయత్నిస్తూ ఉంటే అడ్డుకుంటున్నారని అన్నారు. ఈ రోజుల్లో కూడా ఇలాంటి దాడులు జరగడం సభ్య సమాజంలో తలవంపులేనని అన్నారు. స్వాతంత్రం సిద్ధించిన బడుగుల జీవితాలు ఇంకా అంధకారంలోనే మాగిపోతున్నాయని తెలిపారు. కొమ్మెర జాతరలో రజక కుటుంబాలను హింసించిన వారిని వెంటనే చట్టపరంగా శిక్షించాలని, బాధిత కుటుంబాలకు ₹1 కోటి ఎక్స్ గ్రేషియా మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు ముక్కెర సంపత్ కుమార్, మేకల వీరన్న యాదవ్, కొయ్యడ కొమరయ్య, ఎలగందుల శంకర్, బత్తుల శంకర్ బాబు, పచ్చిమట్ల రవీందర్ గౌడ్, బోయిని సదన్ కుమార్, లావుడియ వీరన్న నాయక్, బుర్ర శ్రీనివాస్ గౌడ్, చెంచల ఎల్లయ్య, కోతి యాదగిరి, కొలుగూరి అశోక్, కోడూరి శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. పొలమారిపోతున్నదో కలదీరిపోతున్నదో బయలెళ్ళిపోతున్నదో జీవి బంధుత్వం విడిసి వలసెళ్ళిపోతున్నదో తన దేహాన్ని మరిచి పోతున్నదో జీవి బంధుత్వం విడిసి వలసెళ్ళిపోతున్నదో తన దేహాన్ని మరిచి రజక కుటుంబం పైన హత్యాకాండ జరిగి 2 నెలల పట్టుపాప హత్యకు కారణమైన అగ్రకుల దుండగులను శిక్షించాలని, వెంటనే అరెస్టు చేయాలని జేఏసీ పక్షాన అదేవిధంగా బీసీ సమాజం పక్షాన డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా ఆ కుటుంబానికి, రజక కుటుంబానికి ప్రభుత్వం వెంటనే ₹1 కోటి ఎక్స్ గ్రేషియా ప్రకటించాలి. అదేవిధంగా కుటుంబం నుంచి మౌనిక తల్లికి, తండ్రికి కానీ ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని జేఏసీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. మిత్రులారా, ఈ సంఘటన నాగర్ కర్నూలు జిల్లా లోపల నడిబొడ్డులు జరిగింది అంటే ఇది సామాజిక వైఫల్యానికి